నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 49. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, అభితో కలిసి వర్క్ చేయాలా? ఇప్పుడిప్పుడే వాడి ఆలోచనల నుండి బయటపడి కంపెనీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. కానీ ఇక్కడ కూడా వాడే ఎదురుపడాలా? ఏం చేయాలి ఇప్పుడు? పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి మధ్య ఆమె మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆమె మొహంలోని భావాలను గమనిస్తూ ఏ నిర్ణయం తీసుకుంటుంది అని ఆమె వైపే టెన్షన్గా చూస్తున్నాడు విశ్వ. ఏమ్మా వర్ష, ఈ డీల్ నీకు ఓకేనా? అడిగాడు విష్ణుచంద్ర ఆమె వైపు చూస్తూ. వర్ష గట్టిగా ఊపిరి తీసుకుని ఎస్ సార్ అనగానే ఒక్కసారిగా తెల్లబోయాడు విశ్వ. వర్ష, బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ హర్ట్. ఆమెకు మాత్రమే వినపడేలా అన్నాడు. ఆలోచించే తీసుకున్నా బావా. నా పర్సనల్ లైఫ్ బిజినెస్ లైఫ్కి ఎఫెక్ట్ కాకూడదు. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఛాన్స్ అంది స్థిరంగా. తను అంత స్ట్రాంగ్గా చెప్తుంటే విశ్వ కూడా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. దట్స్ గుడ్. నేను వెంటనే అభిమన్యు గారికి కాల్ చేసి మీటింగ్ కోసం ఆయన అవైలబిలిటీ కనుక్కుంటాను. విష్ణుచంద్ర మాటలకి ఓకే సార్ అంది వర్ష బలవంతంగా నవ్వుతూ. ఈ డెసిషన్ వల్ల వర్ష ఏమవుతుందో అని విశ్వ మనసులో లేదు. అవి కాల్ లిఫ్ట్ చేయగానే హలో అభిమన్యు గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి. మీరు ఏ టైంలో అవైలబుల్ ఉంటారు? అడిగాడు విష్ణుచంద్ర. ఒక 1 hour తర్వాత ఐ విల్ బి ఫ్రీ. యూ కెన్ కమ్ బై 11:30 అభి చెప్పడంతో షూర్ థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి 1 hour తర్వాత రమ్మన్నారు, వెయిట్ చేయండి అని చెప్పాడు. ఓకే సార్. వర్ష ఫాస్ట్గా బయటికి నడవగా తన వెనుకే కదిలాడు విశ్వ. బావా లెట్స్ హ్యావ్ ఎ కాఫీ అంది చిన్నగా స్మైల్ ఇస్తూ. ఏమీ జరగనట్టే నార్మల్గా ఉన్న తనని చూసి ఆశ్చర్యం వేసింది విశ్వకి. విశ్వ కార్ తీయబోతుంటే కేఫ్ పక్కనే ఉంది బావా, నడిచి వెళ్దాం అని ఫుట్పాత్పై నడుస్తూ ఉంటే తనని ఫాలో అయ్యాడు విశ్వ. కేఫ్లో కూర్చొని వేడి కాఫీ తాగుతుంటే ఆమె మనసుకి హాయిగా అనిపించింది. తనని గమనిస్తూనే కాఫీ తాగేశాడు విశ్వ. వర్ష ఆర్ యు ఓకే అడిగాడు అనుమానంగా చూస్తూ. విండోలో నుండి బయటికి చూస్తున్న వర్ష తల తిప్పి అతని వైపు చూసింది. యా బావా ఐఎమ్ ఓకే అంది. విశ్వ తనని తీక్షణంగా చూస్తుంటే బావా రియల్లీ ఐఎమ్ ఓకే. ఎన్నాళ్ళని అతనికి ఎదురుపడకుండా ఉంటాను. ఒకే ఫీల్డ్లో ఉన్నాం. ఎప్పుడో ఒకప్పుడు అతనికి ఎదురుపడాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ ఆ పరిస్థితి స్టార్టింగ్లోనే వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అతన్ని ఫేస్ చేయడం కొంచెం కష్టమే. బట్ ఇక్కడే వెనకడుగు వేస్తే నేను ఫెయిల్ అయినట్టే బావా. నన్ను నేను తక్కువ చేసుకోలేను. అందుకే నేను ఎక్కడా తగ్గాలి అనుకోవట్లేదు. విశ్వకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తుంటే ఈ బిజినెస్లు పెట్టి కష్టపడడం ఎందుకే, హాయిగా పెళ్లి చేసుకుని పడున్నా కానీ మామ్ అంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నీకు కూడా అలాగే అనిపించవచ్చు. కానీ బావా, వంటింటికి మాత్రమే పరిమితమయ్యే ఆ మెజారిటీ ఆఫ్ ఉమెన్లో నేను ఒకదాన్ని అవ్వాలి అనుకోవట్లేదు. పెద్ద కంపెనీలకు ఫౌండర్స్గా సీఈఓలుగా రాణిస్తున్న అతి తక్కువ మంది ఉమెన్లో ఒకదానిగా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడే ఈ లైఫ్కి అసలు మజా, అసలు సాటిస్ఫాక్షన్. వర్ష కళ్ళలో కనిపించే కాన్ఫిడెన్స్కి, ఆమె చెప్తున్న తీరికి తనని తానే మర్చిపోయి చూస్తున్నాడు విశ్వ. అతనితో కలిసి వర్క్ చేయడం ఒకందుకు మంచిదే బావా. నాలో పట్టుదల కసి ఇంకా పెరుగుతుంది అంది తొనక్కుండా. విశ్వ చిరునవ్వుతో చూస్తూ యు ఆర్ వెరీ యూనిక్ వర్ష. నేను చూస్తే నాకు గర్వంగా ఉంది అన్నాడు. వర్ష చిన్నగా స్మైల్ ఇచ్చి వెళ్దాం పద బావా అని లేచి నడుస్తుంటే తనని చూస్తూ పక్కనే నడుస్తున్నాడు విశ్వ. అతని కళ్ళకి వర్ష చాలా కొత్తగా కనిపిస్తుంది. అతనికి తెలియకుండానే అతని మనసు వర్ష వైపుకి లాగుతుంది. విష్ణుచంద్ర కృష్ణమూర్తి ఒక కారులో, విశ్వ వర్ష ఒక కారులో అభి ఆఫీస్కి చేరుకున్నారు. అభి ఆఫీస్లోకి అడుగు పెడుతుంటే వర్ష గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కోపం, బాధ, కన్ఫ్యూషన్ ఇలా ఎన్నో భావాలతో సతమతమవుతున్నా తన మనసుని కంట్రోల్ చేసుకుని లోపల అగ్నిలా రగులుతున్న పైకి మాత్రం కూల్గా నటిస్తూ లోపలికి నడిచింది. సార్ మీటింగ్ హాల్లో ఉన్నారు, వెళ్ళండి అసిస్టెంట్ చెప్పడంతో విష్ణుచంద్ర లోపలికి వెళ్ళగా బయటే వెయిట్ చేస్తున్నారు వర్ష వాళ్ళు. గుడ్ మార్నింగ్ అభిమన్యు గారు. అభికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎదురుగా చైర్లో కూర్చున్నాడు విష్ణుచంద్ర. చెప్పండి, ఏ విషయం గురించి మాట్లాడాలి? మన కంపెనీ మైనర్ ప్రాజెక్ట్స్ ఒక న్యూ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అనుకుంటున్నాం. వాళ్ళు మీతో పాటు కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తారు. ఇంతకు ముందు కంపెనీస్ లాగే ఈ కంపెనీకి కూడా మీరు గైడెన్స్ ఇవ్వాలి. ఇట్స్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. ఓకే వీఆర్ రెడీ మిస్టర్ విష్ణుచంద్ర. ఏ కంపెనీ అడిగాడు అభి. 1 minute అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చిన విష్ణుచంద్ర వర్ష రండి లోపలికి అని చెప్పడంతో
గట్టిగా ఊపిరి తీసుకుని లోపలికి అడుగుపెట్టింది వర్ష. డోర్ వైపే చూస్తున్న అభి, నిఖిల్ వర్షని చూసి ఒక్కసారిగా షాక్ అయి ఒకరినొకరు చూసుకున్నారు. వర్ష ఈ కంపెనీతో కలిసి వర్క్ చేయబోతుందా? ఇదెక్కడి గొడవరా దేవుడా మనసులో అనుకుంటూ అయోమయంగా విశ్వ వైపు చూశాడు. నాకేం తెలియదు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వర్ష అభిని గమనిస్తూ నిల్చున్నాడు. వర్ష, ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అభిమన్యు వర్మ గారు అండ్ నిఖిల్ గారు అని విష్ణుచంద్ర చెప్పడంతో, గుడ్ మార్నింగ్ అభిమన్యు గారు అంటూ చిన్న స్మైల్తో ఫార్మల్గా హ్యాండ్ ఇవ్వగా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు మోహన్లో ఏ భావం లేకుండా చూస్తూ. అందరూ కూర్చోగా వర్ష కంపెనీ గురించి, ప్రాజెక్ట్స్ గురించి బ్రీఫ్గా చెప్పి వాటికి సంబంధించిన ఫైల్స్ అభి ముందు పెట్టాడు విష్ణుచంద్ర. ఫైల్స్ చూస్తూనే వర్షను తీక్షణంగా చూస్తూ ఆమె మొహంలోని భావాలను చదవడానికి ప్రయత్నించాడు అభి. ఎలాంటి టెన్షన్, చిరాకు లేకుండా చాలా కంపోజ్డ్ అండ్ కూల్గా ఉన్న ఆమె యాటిట్యూడ్ చూసి తన కంపెనీతో వర్క్ చేయడానికి వర్షకి ఇబ్బంది ఏమీ లేదు అనిపించింది అతనికి. ఓకే మిస్ వర్ష, ఆర్ యూ రెడీ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్స్ అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఎస్ వీఆర్ రెడీ అంది కాన్ఫిడెంట్గా. ఓకే అంటూ ఫైల్స్ చెక్ చేసి ప్రాజెక్ట్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశాడు అభి. థ్యాంక్ యూ సో మచ్ అభిమన్యు గారు, వీఆర్ గ్లాడ్ టు వర్క్ విత్ యూ అని చెప్పేసి తాను సైన్ చేసింది వర్ష. వర్ష అభిని ఎలా ఫేస్ చేస్తుందో అని టెన్షన్ పడ్డ విశ్వకి ఆమెలో వచ్చిన మార్పు క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తుంటే అతని మనసుకు హాయిగా అనిపించి పేదాలపై అందమైన నవ్వు విరిసింది. ప్రాజెక్ట్స్కి సంబంధించిన విషయాలు కాసేపు డిస్కస్ చేశారు. ఐ విల్ అసైన్ టెక్నికల్ టీమ్ టు గైడ్ యూ, నిఖిల్ విల్ లీడ్ అని అభి వర్షతో చెప్పగా థ్యాంక్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ణుచంద్ర వాళ్ళతో బయటికి నడిచింది వర్ష. నిఖిల్ అభిలకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు విశ్వ. రే అభి, ఏంట్రా ఇది? నేను ఏం చేయాలనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది? మిమ్మల్ని దూరం చేయాలని నానా పాటలు పడుతుంటే మళ్ళీ వర్ష మన కంపెనీతో కలిసి వర్క్ చేయడం ఏంటి? నువ్వు చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నావు అడిగాడు నిఖిల్ అయోమయంగా చూస్తూ. రేయ్, వర్ష చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నేను నో చెప్పి తనకొచ్చిన మంచి ఆపర్చునిటీ పోగొట్టమంటావా? అయినా తను వర్క్ చేసేది ఇక్కడేం కాదుగా, జస్ట్ వీక్లీ వన్స్ రివ్యూ మీటింగ్స్లో మీట్ అవుతాం అంతే. అది కూడా అవాయిడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ వర్షను చూసావుగా, ఇంతకు ముందు కంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఐ థింక్ నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నన్ను మర్చిపోయి తను విశ్వకి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేశా. నిన్ను చూసినా కూడా తనలో బాధ, ఫ్రస్ట్రేషన్ ఏం లేకుండా చాలా కంపోజ్డ్గా ఉంది. ఇంకొన్ని రోజులు పోతే వాళ్ళిద్దరూ దగ్గరయ్యేవారు. కానీ ఇంతలోనే ఈ సమస్య వచ్చి పడింది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అన్నాడు నిఖిల్ ఆలోచిస్తూ. యూ డోంట్ వరీరా, వర్ష చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యే ఈ డీల్కి ఒప్పుకుంది. తను డైవర్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు అన్నాడు అభి. ఏమో, ఫస్ట్ లవ్ అండ్ స్ట్రాంగ్ లవ్ కదా, ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికేం తెలుసు. విశ్వని ఆ జాబ్ మాన్పించేసి కంప్లీట్గా వర్షతోనే వర్క్ చేసేలా చేయాలి అని నిఖిల్ అంటుంటే, గుడ్ ఐడియా, ముందు ఆ పని చెయ్యి అతని భుజం మీద తట్టి అభి బయటికి నడవగా ఆలోచిస్తూ అతనితో పాటు కదిలాడు నిఖిల్. గుడ్ న్యూస్తో ఆఫీస్కి చేరుకున్న వర్ష తన టీం అందరికీ గుడ్ న్యూస్ షేర్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ డీల్ ఓకే అయిన సందర్భంగా నైట్ పబ్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తున్నట్టు చెప్పడంతో స్టాఫ్ సంతోషంతో చప్పట్లతో మారుమోగిపోయింది ఆఫీస్ అంతా. అభి వాళ్ళు అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు. తింటూ సడన్గా ఏదో గుర్తొచ్చిన మహేంద్ర అభి వైపు చూస్తూ, అవును అభి, ఈరోజు ఆఫీస్కి వర్ష వచ్చినట్టుంది, తనతో పాటు విష్ణుచంద్ర కూడా ఉన్నారు అని అంటుంటే కంగారుగా ఆరు వైపు చూశాడు అభి. ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న ఆరు ప్లేట్లో వదిలేసి అభి వైపు చూడగా ఆమె చూపులు తప్పించుకొని మహేంద్ర వైపు చూశాడు. అది తను విష్ణుచంద్ర గారి కంపెనీ ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసింది డాడ్, వాటికి గైడెన్స్ ఇవ్వమని విష్ణుచంద్ర రిక్వెస్ట్ చేశారు అంతే అన్నాడు అభి. ఓ అలాగా, మొత్తానికి ఆ పిల్ల అనుకున్న చేస్తుందన్నమాట అంటూ మహేంద్ర తింటుంటే మెల్లిగా తల తిప్పి ఆరు వైపు చూశాడు అభి. తినకుండా అతన్ని మొహం మార్చుకుని గుర్రుగా చూస్తుంది. ఉఫ్, చూపులతోనే చంపేసేలా ఉంది మనసులో అనుకుంటూ. తినకుండా ఏం ఆలోచిస్తున్నావా రద్య, తిను అన్నాడు. అభి మాటలకు తల తిప్పి తనని చూస్తున్న అందరి వైపు చిన్నగా స్మైల్ ఇచ్చి ఫాస్ట్గా తినడం ముగించింది ఆరు. అభి మహేంద్ర వాళ్ళతో కాసేపు మాట్లాడి గదిలోకి వెళ్ళేసరికి తల మీద మోచేయి పెట్టుకుని బెడ్పై పడుకుని ఉంది ఆరు. ఏంటి మేడం, ఈరోజు త్వరగా పడుకున్నారు? బెడ్ దగ్గరికి అడుగులు వేస్తూ అన్నాడు. తల మీద చేయి తీసి చురుగ్గా అతని వైపు చూసింది. ఎర్రబడిన ఆమె మొహం, పంటి కింద నలిగిపోతున్న ఆమె కింద పెదవి ఆమె కోపంగా ఉందని చెప్పకనే చెప్తున్నాయి.
అమ్మో, ఇంత కోపమే, ఏం జరిగింది అడిగాడు ఆమె పక్కన కూర్చుంటూ. లేచి అతని ఎదురుగా కూర్చొని, వర్ష ఆఫీస్కి ఎందుకు, ఎవరికోసం వస్తుంది? నాకు తెలియకుండా మీరు దాంతో మాట్లాడుతున్నారా? కోపంగా అడిగింది. ఆరు కూల్, నేను చెప్పేది విను అన్నాడు ఆమె భుజంపై చేయి వేసి. నన్ను ముట్టుకోవద్దు గట్టిగా అరుస్తూ దూరం జరిగింది. అభి తెల్లబోయి చూస్తున్నాడు. మీరిలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. ఓ మై గాడ్ ఆరు, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నువ్వు అనుకున్నట్టు అక్కడేం లేదు. నేను చెప్పేది కాస్త విను అంటూ ఆమె చేయి పట్టుకోగా, వదలండి నన్ను అని చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఏ మెంటల్, చెప్పేది విను ముందు అంటూ ఆమెను మీదకి లాక్కున్నాడు. ఆరు వెనక్కి జరగబోగా ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు. కన్నీళ్లతో నిండిన ఆమె కళ్ళలోకి చూస్తూ, నీకు నా మీద నమ్మకం లేదా అని అడిగాడు. ఆరు మొహం తిప్పుకొని మౌనంగా చూస్తుంది. ఆమె మొహాన్ని అతని వైపు తిప్పుకొని, చెప్పు, నా మీద నమ్మకం లేదా అని అడిగాడు మళ్ళీ. ఉంది, కానీ తన వల్ల మళ్ళీ మనిద్దరి మధ్య దూరం వస్తుందేమో అనే భయం కూడా ఉంది. అవి తన కళ్ళ నీళ్లు తుడిచి ఆమె మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని, నువ్వు ఇలా ఫీల్ అవుతావనే తన గురించి నీకు చెప్పలేదు. వర్ష గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదారు. తను కంప్లీట్గా మారిపోయింది. నన్ను మర్చిపోయి బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఆఫీస్కి కూడా నా కోసం రాలేదు. తను స్టార్ట్ చేసిన కంపెనీ ప్రాజెక్ట్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చింది. గైడెన్స్ కోసం మాత్రమే మనల్ని అప్రోచ్ అయ్యారు. అది కూడా నిఖిల్ చూసుకుంటాడు. ముఖ్యమైన విషయం, తను మారినా మారకపోయినా నాకు నీ మీదున్న ప్రేమ తరగదు. తన మీద ప్రేమ మళ్ళీ పుట్టదు, అర్థమైందా అని అన్నాడు. అయినా కూడా మీరు తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంది బొంగమూతి పెట్టుకొని. ఆ బొంగమూతి మీద ముద్దిచ్చి, నువ్వు జెలసీ ఫీల్ అవుతుంటే భలే క్యూట్గా ఉంటావు అన్నాడు నవ్వుతూ. ఆరు మూతి తిప్పుకొని చూస్తుంటే, సరే, ఇంత చెప్పినా లోపల ఇంకా ఏదో తెలియని భయం ఉంది కదా నీకు. అయితే ఈ విషయం విను. నీకు ఇప్పుడే చెప్పకూడదు, సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను, బట్ చెప్పక తప్పేలా లేదు అన్నాడు. ఏంటా విషయం? వర్షకి తన బావకి పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. మన నిఖిల్ వాళ్ళిద్దరిని కలిపే పనిలో ఉన్నాడు. ఇంతకీ ఆ బావ ఎవరో తెలుసా అని అడిగాడు. ఎవరు అంది నిరాసక్తిగా. నీ బెస్ట్ ఫ్రెండ్ విశ్వ. అభి అనగానే, విశ్వనా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఆరు. అవును, విశ్వనే. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. వర్షకి బిజినెస్లో తోడుగా ఉంటున్నాడు. అందుకే మీ ఆఫీస్కి సరిగ్గా రావట్లేదు అన్నాడు. నిజమా అడిగింది ఆరు నమ్మలేనట్లుగా. అవును, వర్షలో మార్పు రావడానికి కారణం విశ్వనే. ఐ థింక్ ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఇష్టం ఉంది. అది ప్రేమగా మారే రోజు దగ్గరలోనే ఉంది. వాళ్ళని ఎలాగైనా కలపాలని నిఖిల్ చాలా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాడు చెప్పినట్టు చేస్తున్నారు. అవి మాటలకు ఆరు మనసులో భారం దిగిపోయి సంతోషంగా నవ్వింది. ఈ విషయం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు మీరు? ముందే తెలిస్తే ఈరోజు ఇంత టెన్షన్ పడేదాన్ని కాదు కదా. వాళ్ళిద్దరూ ఒక్కటే చెప్దామని అనుకున్నా, కానీ నీ టెన్షన్తో నన్ను టెన్షన్ పెడుతుంటే చెప్పక తప్పలేదు. టెన్షన్ పెట్టినందుకు సారీ. ప్రేమగా అతని బుగ్గపై ముద్దు పెట్టగా మరో బుగ్గ చూపించాడు అభి. ఆరు నవ్వుతూ అతని బుగ్గ మీద చిన్నగా బైట్ చేసి అతన్ని హత్తుకుంది. అభి తిరిగి తనని హక్ చేసుకున్నాడు. అవునభి, ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రేమలో పడకపోతే ఎలా? వర్ష నిన్ను మర్చిపోకపోతే ఎలా? ఆరు మాటలకి తనని వదిలి చిరుకోపంగా చూశాడు. అది బ్రెయినా, సందేహాల పుట్టనా? థింక్ పాజిటివ్. జరిగేదాన్ని చూస్తూ ఉండు. నీకు నా గురించి ఇంకా భయం ఉంటే నీ జాబ్ మానేసి నాతో పాటు మన ఆఫీస్కి వచ్చేయి. అప్పుడు 24 గంటలు నన్ను కనిపెట్టుకుని ఉండొచ్చు అన్నాడు. నిజంగా వచ్చేనా అంది ఆరు నవ్వుతూ. ఎప్పుడో రమ్మని చెప్పా కదా. నా కళ్ళ ముందుంటే హాయిగా నిన్ను చూస్తూ టైం దొరికినప్పుడల్లా రొమాన్స్ చేస్తూ వర్క్ చేయొచ్చు అన్నాడు. తన ముక్కుని ఆమె ముక్కుతో రాస్తూ, చాలండి మీ వేషాలు. నాకేమీ మన కంపెనీ హోదాల మీద ఆశ లేదు. కానీ మీరు రమ్మంటే ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడే అంత స్ట్రెస్ వద్దులే. పిల్లలు పుడితే ఆ జాబ్ కూడా మాన్పించేస్తా. పుట్టిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళయ్యాక అప్పుడు కంపెనీ బాధ్యత తీసుకోవచ్చు. ఏమంటావు అన్నాడు కన్ను గీటుతూ. పిల్లలు అనే మాట వినగానే ఆరు బుగ్గలు సిగ్గుతో ఇరుపెక్కాయి. పోహబి చిన్నగా నెట్టి బెడ్పై మరోవైపుకు తిరిగి పడుకొని ముసిముసిగా నవ్వుతుంటే అభి నవ్వుతూ ఆమె పక్కకు తిరిగి పొట్ట చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఆమె చెవి దగ్గర పెదాలు ఆనించి, నా బుర్ర తినేసి అలా ముడుచుకుని పడుకుంటే నా బుర్రలో బాడీలో హీట్ తగ్గేదేలా అంటూ ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి వీపుపై చిన్నగా బైట్ చేయగా చటుక్కున అతని వైపుకు తిరిగి చిరుకోపంగా చూసింది ఆరు. రేపు పూణే వెళ్తున్నా. సరసాల్లో మునిగి తేలక
ఈ కోపాలు తాపాలు అవసరమా మనకి? అభి అల్లరిగా అంటుంటే నవ్వుతూ అతన్ని హగ్ చేసుకుంది ఆరు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అభి ఆరుల మధ్య ఎలాంటి సంఘటనలు రాబోతున్నాయి? పార్టీలో ఉన్న విశ్వ వర్షల మధ్య ఎలాంటి సన్నివేశాలు జరగబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.